ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఈ మాయలో ప్రతి ఒక్కరూ ఏమనుకుంటున్నారు? తాము పుట్టామని, దేహం పుట్టుక తమ పుట్టుకని, దేహం లేకపోతే తాము లేరని. ఇది సహజంగా జరుగుతూనే ఉంటుంది. మహర్షి ఏమంటున్నారు? నేను పుట్టలేదని తెలుసుకో అంటున్నారు. అది ఏ విధంగా సాధ్యము? ఒక్క స్వరూప జ్ఞానంతోనే సాధ్యము. నువ్వు అనుకోవటం కాదు. అప్పటికే ఏమంటున్నారు? నిద్రపోతున్నప్పుడు నీ దేహం ఏమైంది? జగత్ ఏమైంది? నీ సంసారం ఏమైంది? ఏ ఒక్కటి ప్రకాశించలేదు కదా. అయినా అక్కడ నీవు ఉన్నావు కదా. అంటే దేహము లేకుండా నీవు ఉన్నప్పుడు ఆ ఉన్న స్థితే నీ సహజ స్థితి అని. ఆ స్థితిలో నిలిచి ఉన్న వారికి పుట్టుకెక్కడ, మరణం ఎక్కడ ఉండదు కదా. ముఖ్యంగా మహర్షి ఏమంటున్నారు ఈ సందర్భంలో? బ్రహ్మలోకంతో సహా ఎల్లలోకాలు పునర్జన్మని తప్పించ చాలవు. అంటే ఆ భగవద్గీతలో చెప్పినటువంటి ఒక వాక్యాన్ని ఏమంటున్నారు? నన్ను చేరిన వారికి పుట్టువు లేదు. ఇక్కడ నన్ను చేరిన వారు అంటే నేనుగా అహం స్ఫురణగా ఉన్నానన్న ఎరుకలో నిలిచి ఉన్నటువంటి వారు. అంటే దేహం ఉంటుంది, దేహాత్మ బుద్ధి ఉండదు, దేహం మీద అభిమానం ఉండదు. అంటే జీవన్ముక్తులని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. వారికి మరి పుట్టుక లేదుగా. అంటే అర్థమేంటి? జీవుడు ఏ సాధన చేసి ఆత్మగా నిలిచి ఉంటాడు? తానే ఆత్మవై ఉంటే అసలు జీవుడే లేడుగా. ఒక ఊహా వస్తువు కదా, ఒక ఇమాజినరీ, ఒక ఫ్యాంటమ్, ఒక లోయర్ సెల్ఫ్. ఇది ఒక పిశాచమని కూడా వర్ణించారుగా. అయితే కృష్ణ పరమాత్మ ఏమని చెబుతున్నారు ఇక్కడ? నన్ను చేరిన వారికి అంటే ద్వైతంలో చెబుతున్నారు, మాయలో చెబుతున్నారు. వ్యక్తిత్వాన్ని వదులుకొని తాము సహజ స్థితిలో నిలిచి ఉంటే, సహజ స్థితి అనేది నువ్వు ప్రకాశించక్కర్లే, సాధన లేదు అక్కడ. ఆ ప్రకాశమానంలో జీవుడెక్కడ, జగత్ ఎక్కడ, మరి ఈశ్వరుడు ఎక్కడ, జనన మరణాలు ఎక్కడ, అవస్థాత్రయములు ఎక్కడ? అది లేకపోతే మరి మాయలో వీళ్ళందరూ పండితులే కదా. కనుక గతి అనే పదంలో ఒక పునరావృతి ఉంటుంది. దేహాత్మ బుద్ధితో దేహాన్ని వదిలిపెట్టావు, మళ్ళీ ఇంకో దేహం వస్తుంది. కారణం జాతస్య మరణం ధ్రువం అని ఆయనే చెప్పుకున్నాడుగా భగవద్గీతలో. పుట్టిన దానికి మరణము తప్పదు, మరణించిన దానికి తిరిగి పుట్టుక తప్పదు. ఇది అనివార్యం. ఇంతకీ పుట్టిందేది? దేహం పుట్టుక నీ పుట్టుక కాదే. దేహం నాది అంటున్నావుగా. నాది అనేవాడు ఉన్నాడేమో చూడు. అదే విచారం. విచారము, స్వరూప జ్ఞానము ఏకకాలంలో జరుగుతుంది. అసలు విచారం అంటేనే ఆత్మస్థితి. నేను ఉన్నాను, అన్యత్వం తల ఎత్తనటువంటి స్థితే ఆత్మస్థితి కదా. నీవు దేహాత్మ బుద్ధితో నేనెవరని జపం చేయటం కాదు. అటువంటి నేను ఉందేమో చూడు అనేది ఈ అహంకారానికే ప్రశ్న. తీరా చూడబోతే దాని ఉనికి లేదు, దాని ఉనికినే తెలుసుకునే పరిస్థితి దానికి లేదు.
అందుకనే ఏమంటున్నారు, అనుగ్రహము చేత ఆత్మ ప్రకాశిస్తుంది. ఇక్కడ అనుగ్రహం అనే పదం ద్వైతంలో చెప్పుకునే మాట. ఆత్మస్థితిలో ఎవరన్యంగా ఉన్నారని చెప్పి అనుగ్రహాన్ని ప్రశంపజేస్తుంది. కనుక ఉన్నదే ఆత్మ, ఉన్నదే అనుగ్రహము, ఉన్నదే గురువు, ఉన్నదే అహంస్ఫురణ అని చెప్పడం. కనుక నేను పుట్టాను అన్న భావన మరి అహంకారం పుట్టుకే అన్నమాటే కదా. వాసనాపూరితమైన జీవితాన్ని గడపటానికి, ఇంద్రియాలకి భోగి అవ్వటానికి ఈ మాయా నేను మరి దేహాలు ఆశ్రయిస్తూనే ఉంటాయి. అదిగో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు వస్త్రాలను మార్చినట్టుగా దేహాలను మార్చుకుంటూ పునర్విమరణం పునర్విజరణం. ఆలోచన వచ్చినప్పుడు పుడుతుంది, లేనప్పుడు నశిస్తుంది ఈ అహంకారం. తీరా విచారిస్తే అటువంటిది ఏదీ లేదు. పుడితే ఎచ్చటికైనా పోక తప్పదు, గతి తప్పదు. ఒకవేళ పోతే తిరిగి రాక పునరాగతి తప్పదు కదా. ఈ మాటలన్నీ కూడా దాని జోలికి పోకుండా ఊరక ఉండు. నీవెవరివో తెలుసుకో అంటే దేహాత్మ బుద్ధితో నేను దేహము కాదని, నేనంటే ఆత్మ అని వచించటం కాదు. అహంకారాన్ని నిలుపుకుంటూ ఆత్మని తెలుసుకోవటం కుదరదు. అహంకారం అజ్ఞానం అయితే ఆత్మజ్ఞానం కదా. జ్ఞానాజ్ఞానాలు ఎలా కలుస్తాయి? కలవవు కదా. కనుక వీటికి ఉనికి లేదు, ద్వైతానికి ఉనికి లేదు. అందుకని మహర్షి ఏమంటున్నారు, ద్వైత జ్ఞానమంతా అజ్ఞానమేను, నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యము, అణుమాత్రము కూడా సత్యము లేదక్కడ. పుట్టి పెరిగి నశిస్తున్నది కనపడిపోయేవి సత్యం ఎట్లా అవుతాయి? కావు కదా. కనుక నీవెవరివో బాహ్య చింతన విడనాడి చింతావిహీనమై నీవుగా ఆత్మలో నిలకడ చెందు. ఆ స్థితిలో నీకు ముక్తి, పుట్టువు నుంచి రాకపోకలు మరి అటువంటివేవి ఉండవు కదా. అంటే ముక్తి అనే పదమే ఉన్న సత్యము అని అర్థం. ఆత్మకి పుట్టుక లేదు, ఉదయస్తమానాలు లేవు. అది ఒకే రీతిగా నేను ఉన్నానన్న ఎరుకుతో ఉన్నది. అది నీ సహజత్వము. ఏదీ కొత్తగా రాదు, గురువు అందించడు, ఆకాశం నుంచి ఊడిపడదు, ఏ పవిత్ర గ్రంథాలలో ఉండదు, ఏ కర్మల వల్లనూ అది ప్రకాశించదు. ఒక్క అహంకారం తల ఎత్తని స్థితి నీవు ఏర్పరచుకోవాలి. పోనీ కార్యకారణ సంబంధాలు ఏవైనా ఉన్నాయా? ఆలోచన లేని మనస్సు ఆత్మేనని మనం చెప్పుకుంటాం. ఏది ఏమైనా దానంతటది ప్రకాశించినటువంటి స్థితిలోనే జీవ జగత్ ఈశ్వర భావనలు అంతరించిపోతాయి. మంచిది. మౌనమే నీ సహజ స్థితి.